ఫ్లూట్ వాయిస్తారు మా కోసం అయితే. ఒక పాట వాయిస్తారా? ఓకే. సో ఇప్పుడు రైతా వాయిస్ లో మనం ఒక ఫ్లూట్ టోన్ విందాం. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా, ఎందుకనంటే తను చెప్తున్నారు వాళ్ళ నాన్న ఏజ్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు 70. 70లో కూడా చర్చ్ లో ఇంకా తను వాయిస్తూ ఉన్నారు అంటే గ్రేట్ థింగ్. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ తో సంబంధం లేదు అనేది వాళ్ళ ఫాదర్ నుంచి తను నేర్చుకుంది అని. నేను ఒక క్రిస్మస్ పాట వాయిస్తాను. ఇప్పటికి చర్చెస్ కి వెళ్తూ ఉంటారా మీరు? ఇప్పటికి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సో ఏంటి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీ క్రిస్మస్ కి? క్రిస్మస్ కి నేను ఎక్కువ బేకింగ్స్ చేస్తాను. ఓకే. అంటే ఫిన్లాండ్ లో సరే కేక్స్ ఉంటాయి, వేరే పేస్ట్రీస్ ఉంటాయి, జింజర్ బ్రెడ్ ఉంటుంది. సో అవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా క్రిస్మస్ రోజు కొన్ని స్పెషల్ డిషెస్ ఉంటాయి, అవి చేస్తాను. ఏం స్పెషల్స్ అవి? అంటే అదే ఇక్కడ వాళ్ళకి అవి స్పెషల్ గా అనిపించవు. మీరు ఇప్పుడు చెప్తే ఇక్కడున్న తెలుగు వాళ్ళు ఓ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఇలా జరుగుతుందా క్రిస్మస్ కి అని తెలుసుకుంటారు. అదే అక్కడ ఒకటి ఏమో క్రిస్మస్ కి యాక్చువల్లీ ఎక్కువ వెజ్ ఫుడ్ తింటారు. అదే వెజ్ అని అనుకోకుండా అలా అయిపోయింది. సో అక్కడ ఒకటి ఏమో బంగాళదుంపతో చేస్తారు. ఒక బంగాళదుంప పేస్ట్ అనుకోండి, అది ఓవెన్ లో బేక్ చేస్తారు. ఇంకొకటి అలాంటిదే క్యారెట్ తో చేస్తారు. క్యారెట్ బియ్యం వేసి క్యారెట్ అండ్ అన్నం, అది కూడా ఓవెన్ లో బేక్ చేస్తారు. ఇంకా అక్కడ వేరే కాయగూరలు ఉన్నాయి, దాంతో కూడా అదే చేస్తారు. ఒక సాలడ్ చేస్తారు, బీట్రూట్, ఆనియన్, యాపిల్ వేసి అది ఉంటుంది, పీస్ ఉంటాయి, అలాంటివి. సో క్రిస్మస్ కి సంబంధించి ఇప్పుడు మాకు వినిపిస్తారా? ఒక పాట వాయిస్తాను మీకు. ఇంకా అలా వినాలనిపిస్తుంది. చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీ వాయిస్ తో ఒక పాట కూడా వినాలని ఉంది, పాడతారా? మా ఫినిష్ భాషలోనా? తెలుగులో అందులో ఒకటి ఇందులో ఒకటి అయితే. సరే, ఒక చిన్న పాట పాడతాను. అదే సంస్కృతం అనుకుంటా ఇది. ఓ, సంస్కృతం కూడా నేర్చుకున్నారు? మా ఆయన వాళ్ళ బామ్మగారు నేర్పించారు. సో సంస్కృత్ తో పాటు తెలుగు కూడా చదవడం రాయడం నేర్చుకున్నారు? రెండు కూడా నేర్చుకున్నాను. ఓకే, వచ్చు నాకు కంప్లీట్ గా. రాయడం కూడా వచ్చు? రాయడం వచ్చు. అదే డైలీ లైఫ్ లో ఎక్కువ వాడను కానీ కావాలంటే నేను చేయగలను. ఓకే ఓకే. సో సాంగ్ మీరు పాడుతున్నారు కదా సంస్కృతికి సంబంధించిన, ఒక చిన్న సాంగ్ పాడతాను. వారావీనా మృదు పాని వనరుహాలోచన రాణి సురుచిర బంబరవేణి సురనుత కళ్యాణి, అంతవరకు పాడతాను. ఓకే. ఏమైనా సినిమా సాంగ్స్ వచ్చా? సినిమా సాంగ్స్ కూడా నాకు తెలుసు, మా పిల్లలు వింటూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు ఇలా సడన్ గా అడిగితే నాకు ఏం గుర్తుకి రావు. ఇంకా మా బాబు నన్ను ఎక్కిరిచ్చాడు. ఏమని? అదే నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తే ఆ ఇంటర్వ్యూలో నువ్వు ఈ పాట పాడాలి. ఆ పాట ఒక పిచ్చి పాట, అసలు దాని పేరు కూడా చెప్పాలని లేదు. సో ఇప్పుడు మా బాబు అలా చెప్పడం వల్ల అదే పాట బుర్రలో తిరుగుతుంది. ఏం పాట అది? ఒకసారి ట్రై చేయండి. అసలు నేను ఆ పాట పాడను. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అయితే మీతో ఈ లాంగ్వేజ్ కి సంబంధించి. అడుగుతూ ఉంటారా ఫిన్లాండ్ కి సంబంధించి అక్కడ ఎలా ఉండేది, మీ చిన్నప్పుడు ఎలా మీరు పెరిగారు అనే విషయం? అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు. ఇంకా మేము ఫిన్లాండ్ వెళ్తూ ఉంటాము, అప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. మీ మదర్ ఫాదర్ అందరు ఇక్కడికి వస్తూ ఉంటారా? వాళ్ళు కూడా వస్తారు, సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒకసారి అలా వస్తారు ఇద్దరు. ఓకే ఓకే. ఇంకా మీ అంబిషన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి? అంటే హోమ్ మేకర్ గా ఒక భర్తకి అంటే హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడమేనా, లేదంటే ఇంకేమైనా ఇక్కడ బిజినెస్ లాంచ్ చేయాలి, ఇంకేమైనా ఇంటెన్షన్స్, ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? అదే ఒకటేమో అదే పిల్లలని బాగా చూసుకోవాలి, అది ఒకటి. అంటే నంబర్ 2 అంటే మా బిజినెస్
బాగా సక్సెస్ అవ్వాలని ఇప్పుడు ప్రస్తుతం మేము ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఓకే. అదే ఈ సూయిట్స్ ట్రీట్మెంట్ కాకుండా ఇలా అందరి ఆరోగ్యం కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది ఏమిటంటే మా ఫిన్లాండ్ లో ఇలా ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ కంపెనీ ఒకటి ఉంది. ప్రపంచంలో బెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళదే. సో ఆ ఎక్విప్మెంట్ పెట్టి మేము ఒక 2 ఎకరాల పార్క్ చేస్తున్నాం. ఓకే. ఓకే. స్పోర్ట్స్ పార్క్ అనుకోండి. దాంట్లో కూడా థీమింగ్ ఉంది. ఇలా మన ఇండియన్ మైథాలజీలో జంతువులు ఇలా గరుడ, ఈ ఐరావతం అలాంటి జంతువులు ఒక థీమ్ లాగా చేసి ఆ ఎక్విప్మెంట్ లో ఆ జంతువులు పెట్టాం. సో సూపర్. ఇంకా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు రెండే, ఇక్కడ మన తెలంగాణ ఇంకా మా ఫిన్లాండ్. అంతే. ఇక్కడ అంటే వీకెండ్స్ అట్లా బయటకు వెళ్తుంటారు, నచ్చిన ప్లేస్ కానీ లేదంటే వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయాలి అనే ఏరియా ఏదైనా? ఇక్కడ అదే ఈ హిస్టారికల్ ప్లేసెస్ అన్ని బాగుంటాయి. చౌమల్లా ప్యాలెస్, గోల్కొండ అలాంటివి. ఇంకా ఇక్కడ దగ్గరలో ఏవో పార్క్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాం. టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కడికి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లోనా మొత్తం ఇండియా? హైదరాబాద్. అయితే అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తాము. ఇప్పుడు దసరా హాలిడేస్ లో మేము కేరళ వెళ్ళాము. కేరళ నాకు చాలా నచ్చింది. ఇంకా అదే ఢిల్లీ వెళ్ళాము, ముంబై వెళ్ళాము, ఆంధ్ర వైజాగ్ వెళ్ళాము, గోవా వెళ్ళాము, అదే కర్ణాటకలో చూసాము. సో మీరు ఓటేస్తారా ఇక్కడ? నాకు ప్రస్తుతం అయితే ఈ OCI కార్డు ఉంది, దాంతో ఇంకా ఓట్ వేయకూడదు. ఎప్పుడు పర్మనెంట్ గా మీరు ఇక్కడ మరి తీసుకునేది? అదే ఇంకా చూడాలి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కావాలంటే దొరుకుతుంది. ఓకే. సో ప్రస్తుతానికి అయితే లేదు? ప్రస్తుతానికి ఇంకా లేదు. మీ హస్బెండ్ కి సంబంధించి అంటే తన సపోర్ట్ మీ లైఫ్ కి ఎలా ఉండింది? మా హస్బెండ్ ఎప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగైతే నా స్టడీస్, నేను ఒకటి బిజినెస్ స్టడీస్ చేశాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. ఆ తర్వాత ఇక్కడికి వస్తే నేను కొన్ని రోజులు ఇలా ట్రాన్స్లేషన్ వర్క్, కార్పొరేట్ లాంగ్వేజ్ ట్రైనింగ్ చేసేదాన్ని. కానీ మా హస్బెండ్ సపోర్ట్ ఎక్కడ వచ్చిందంటే, మా ఫిన్లాండ్ లో ఎవరైనా ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగానికి ఎగ్జాక్ట్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ అలా లేదు. సో ఆయన నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇలా నేను చెప్పాను, అదే నాకు డిగ్రీ లేదు, నేను ఇది చెయ్యలేను అని. ఆయన చెప్పారు, లేదు నువ్వు అన్ని చేయగలవు, నువ్వు ఇది చెయ్యి, ఆల్మోస్ట్ బలవంతంగా నన్ను చెయ్యమన్నారు. కానీ అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అది నాకు చాలా పెద్ద సపోర్ట్ అయింది. ఎందుకంటే నేను కూడా చూసాను, నేను నిజంగానే చెయ్యగలను. ఇంకా ఇప్పుడు మా బిజినెస్లలో అది కూడా అదే బిజినెస్ చదివాను, కానీ అదే ఎగ్జాక్ట్ బిజినెస్, ఎగ్జాక్ట్ సైన్స్ ఆ డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల, ఆయన ధైర్యం చెప్పడం వల్ల నేను ఇప్పుడు దాంట్లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాను.